హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. ఈ రోజు నేను చూపిస్తున్న ఈ ప్లేస్ గురించి అయితే పెద్దగా పరిచయం అవసరం లేదు, బికాస్ అందరికీ తెలిసే ఉంటుంది. మన వైజాగ్ కి కొంచెం దూరంలో ఉన్న ఈ కొండకర్ల ఆవ ఎప్పుడు మన మనసుకు దగ్గరగానే ఉంటుంది. ఎందుకంటే అంత అందమైన ప్లేస్ ఇప్పటికే మనం చాలా రీల్స్ లో కావచ్చు, వీడియోస్ లో కావచ్చు చూసే ఉంటాం. ఈ మధ్య కాలంలో ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన తండేల్ మూవీలో హైలెస్ సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు. సో ఆ విషయాలన్నీ మన వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ఈ మధ్య కాలంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ గుర్తొచ్చేది ఫోటోషూటే. అలాంటి అందమైన ప్లేస్ కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది కొండకర్ల ఆవే. ఇంత అందమైన ప్లేస్ కి నేనెందుకు ఇంత లేట్ గా వెళ్ళానా అని అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను. దగ్గరలో ఉండి కూడా వెళ్ళలేకపోయానా ఇన్ని రోజులు అని. సో అంత బాగుందన్నమాట. యాక్చువల్లీ ఈ కొండకర్ల ఆవ అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సూపర్ గా ఉంటుంది లొకేషన్. బట్ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ 1 కి వెళ్ళాము. వేరే ప్లేస్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిందనమాట. ఈ టైంలో మేము బోటింగ్ చేద్దామని అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా పర్ హెడ్ కి ఇంత అమౌంట్ అని చెప్పేసి మాట్లాడారు. అవన్నీ మాట్లాడుకున్న తర్వాత మేమైతే ఇక్కడ వాక్ చేసి కొంచెం వాటర్ లో ముందుకు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్ళి చూసాము. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎండ కాస్తుందన్న ఫీలే లేదు ఈ ఇంత అందమైన ప్లేస్ చూసిన తర్వాత. ఇందులో ఉన్న వాటర్ ను కూడా తాగొచ్చంట, అంత ప్యూర్ గా ఉంటుంది. మరి అందుకేనేమో మంచినీటి సరస్సు అని పేరు వచ్చింది అనుకుంటా దీనికి. అప్పుడే ఎవరో ఫ్యామిలీ బోటింగ్ కి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళని అడిగాము ఎలా ఉంటుంది ఏంటి లోపల అంటే చాలా బాగుంది, మీరు అసలు లేట్ చేయకుండా వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళు చెప్పగానే అరక్షణం ఆలస్యం చేయకుండా బోట్ తీయమని మేము కూడా వెళ్ళిపోయాము. బోటింగ్ చేయడానికి వెళ్లే ముందు ఎవరైనా సరే ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళాలి. మళ్ళీ సేఫ్ గా తిరిగి రావాలి కాబట్టి అంత వాటర్ నుంచి లోపలికి మళ్ళీ జాగ్రత్తగా బయటికి రావడం అంటే అది చాలా పెద్ద సాహసమే. చూస్తున్నారు కదా ఈ లోపల నుంచి అక్కడ వరకు ఉంది ఈ జస్ట్ వాక్ చేసి వెళ్లే బ్రిడ్జే. ఇంకా లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ముఖ్యంగా తండేల్లో ఉన్న సాంగ్ కి ఒక స్టెప్ వేద్దామని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు డాన్స్ రాదు కదా అని చెప్పి. మా అత్తయ్య వాళ్ళు రాకపోతే బోటింగ్ కి మేము వెళ్తామని చెప్పి నేను, మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళు అయితే వెళ్తున్నాము. అంటే మా ముగ్గురికే బోట్ తీయడానికి అవ్వదు కాబట్టి వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళు ఒక 3 మెంబర్స్ వచ్చారు. సో మేము 6 మెంబర్స్ అందరూ కలిసి ఒకే బోట్ లో వెళ్తున్నాము. రాలేదు ఇంకా పాప ఇంకొకటి జెండా పైన ఇంకా విన్నారు కదా వాటర్ సౌండ్ ఎంత బాగుందో, మనసుకి ఎంత హాయిగా ఉందో ఆ సౌండ్ వింటుంటే. అలాగే మనం బోటింగ్ చేస్తున్నప్పుడు కూడా బర్డ్స్ అయితే వచ్చి ఆ బోట్ మీద నిలబడ్డాయి. అది మాతో పాటు కొంత దూరం ట్రావెల్ చేసింది. చాలా బాగా అనిపించింది దాన్ని చూసినప్పుడు. అదొక్కటే కాదు, ఈ మంచినీటి సరస్సులో చాలా బర్డ్స్ వలస వస్తూ ఉంటాయంట. అంటే వేరే దేశం నుంచి కూడా ఇక్కడికి వలస వస్తాయని చెప్పి ఇక్కడ బోట్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చెప్తున్నారు. ఫారెన్ నుంచి కూడా వస్తారంట ఇంత అందమైన ప్లేస్ ని చూడడానికి. మనమే దగ్గరుండి కూడా వెళ్ళలేకపోతున్నామా అని అనిపించింది ఆ బోట్ డ్రైవ్ చేసే అంకుల్ చెప్పగానే. మన వైజాగ్ లో ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఎలా అయితే చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారో, అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈ కొండకర్ల ఆవ దగ్గరికి వెళ్ళి
అక్కడ స్టే చేసి మరి ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చూస్తారని చెప్తున్నారు. అలాగే 'తండేల్' మూవీ షూటింగ్ కూడా చాలా వరకు సాంగ్ ఇక్కడే ఉంటుంది. 'హైలెస్' సాంగ్. నెక్స్ట్ ఇంకా మూవీ సీన్స్ కూడా ఈ చుట్టుపక్కల ప్లేసెస్ లోనే షూట్ చేశారని చెప్పి అంకుల్ చెప్తున్నారు. తండేల్ మూవీ షూటింగ్ రోజు ఏం జరిగింది ఏంటి అనేది అంకుల్ చెప్తున్నారనమాట. ఆ రోజంతా ఈ కొండకర్ల ఆవలోకి ఎవరిని అలౌ చేయలేదు. మొత్తం ఆ షూటింగ్ వాళ్ళే ఆ రోజు తీసేసుకున్నారు రెంట్‌కి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంకుల్. ఇంత బాగున్న ప్లేస్ కి నేను ఎందుకు లేట్ గా వచ్చానా అని చాలా ఫీల్ అవుతున్నాను మనసులో. ఈసారి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ ప్లేస్ కి వచ్చేయాలి, అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. తెంపేశారు వచ్చిన వాళ్ళందరూ తెంపుతుంటే ఎక్కడ ఉంటాయి ఈరోజు. ఏమండి ఫోన్ అంటే మీ అమ్మ పువ్వులు తెంపు మరి చేపలు ఉంటాయి కదా. వేస్తారండి ఇందులో చేపలు వేస్తారా? సరస్సులో ఉన్న వాటర్ మంచిగా ఉండటం వల్ల ఇందులో ఉన్న చేపలు కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే గనక అక్కడ చేపలు కూడా కొనుక్కోవచ్చంట. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ బర్డ్ సెంచరీ జరుగుతున్నప్పుడు ఎంత మంది ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఫొటోస్ తీసుకుంటారో, ఎంత అందమైన ప్లేస్ ని వాళ్ళ కెమెరాలో బంధించడానికి బారులు తీరుతూ వస్తూ ఉంటారంట. సో ఈ ఇయర్ గనక ఇలాంటిది ఎప్పుడైనా జరిగితే కంపల్సరీగా నేనైతే వెళ్తాను. బోటింగ్ చేస్తున్న ఒక 30 to 40 మినిట్స్ కూడా మైమరిచిపోయి ఆ మంచినీటి సరస్సులో మేము కూడా మునిగి తేలుతున్నాము. అంత బాగుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటికింకా ఒక్కసారి కూడా వెళ్ళకపోతే ఛీ ఎందుకురా బాబు ఈ బ్రతుకు అని అనిపిస్తుంది. వెళ్ళి చూసేయండి. నేనైతే అలానే ఫీల్ అవుతున్నాను ఎగ్జాక్ట్ గా. ఇక్కడ వీడియోలో బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కొండ ఉంది కదా, అక్కడే సాయి పల్లవి గారు ద లేడీ పవర్ స్టార్ హైలెస్ సాంగ్ కి కొన్ని స్టెప్స్ అయితే వేయడం జరిగింది. సో ఆ మూవీలో ఆ స్టెప్స్ చూడడానికే నేను ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. ఆ సాంగ్ అయితే అంత బాగుంటుంది. ఆ స్టెప్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ కానీ, ఆ డాన్స్ కానీ నేనైతే ఫిదా అయిపోతాను. ఆ సాయి పల్లవి గారి డాన్స్ కి నెమలి నాట్యం చేస్తున్నట్టే అనిపిస్తుంది. మేబీ మనకి దగ్గరగా ఉండడం వల్ల ఏమో తెలీదు కానీ మనం ఇలాంటి ప్లేసెస్ ని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాము. అందరూ వెళ్ళి బోటింగ్ చేయడం వల్ల ఈ సరస్సులో ఉన్న లోటస్ అన్ని కూడా తెంపుకుని వెళ్ళిపోతున్నారు. లేదంటే ఇక్కడ కనిపిస్తున్న ఆకులు ఎన్నైతే ఉన్నాయో పువ్వులు కూడా అన్నీ ఉండేవంట. బట్ అందరూ అలా వచ్చిన వాళ్ళు తెంపేసుకుని వెళ్ళిపోతే ఏమీ ఉండవు కదా. సో అందుకే అక్కడక్కడ ఉన్నాయి తప్ప ఎక్కువగా అయితే లేవు. ఇక్కడ బోటింగ్ చేయడానికి ఇద్దరు ముగ్గురు కాకుండా 8 to 10 మెంబర్స్ అలా వెళ్తే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. దట్టు మనకి డబ్బులు కూడా కొంచెం తక్కువ పడతాయి అన్నమాట. లేదంటే పర్ హెడ్ కి 150 to 200 అలా చార్జ్ చేస్తారు. ఇంత పెద్ద మంచినీటి సరస్సులో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఈ వాటర్ లో కొంచెం దూరంలో ఒక శివలింగం అయితే ఉంటుంది. మనకి క్లియర్ గా కనిపిస్తుంది బయటికి.
కాకపోతే ఇప్పుడు మొన్న వచ్చిన వర్షాలకి వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల అంత క్లియర్ గా కనిపించలేదని చెప్పారు. అందుకే మేము అయితే వెళ్ళడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వస్తే గనక వెళ్తాం కంపల్సరీగా. సమ్మర్ లో కూడా ఎప్పుడు వాటర్ ఎలానే ఉంటుంది, మహా అయితే కొంచెం తగ్గుతుంది అని చెప్పారు. ఇక్కడ బోటింగ్ చేయాలి అంటే భయం లేకుండా ఉండాలి. ముఖ్యంగా కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంది అని మధ్యలోకి వెళ్ళిన తర్వాత భయపడే కంటే ముందే ఆగిపోతే బెటర్. ఎవరైనా సరే స్ట్రాంగ్ గా ఉండి వెళ్ళాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. వీళ్ళు అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. మాకు భయం వేస్తుంది అంటే లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారు. సో ప్రాబ్లం అయితే లేదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా వీడియోస్ లో చూసుంటారు, బట్ ఒకసారి నా ఛానల్లో కూడా చూసేయండి. ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి నా ఛానల్లో. కార్తీక మాసంలో అయితే చాలా పురాతన టెంపుల్స్, 500 years ఓల్డ్ టెంపుల్స్ అన్ని కూడా నేను వెళ్ళడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని కూడా నా ఛానల్లో నీట్ గా పొందుపరిచి ఉంచాను, వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.